RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన 3 లక్షల గృహ ప్రవేశ కార్యక్రమంలో భాగంగా సాలూరు మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డులో గృహ ప్రవేశం గృహ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. సాలూరు మున్సిపాలిటీలో మొత్తం 195 ఇళ్లకు ఆమోదం లభించినట్టు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మొత్తం 22,833 ఇళ్లు ఆమోదించగా అందులో 15,661 ఇళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. పీవీటీసీ గిరిజనుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పీఎం జన్మన్ పథకంలో 5,169 ఇళ్లు ఆమోదించగా 4,263 ఇళ్లు గ్రౌండింగ్ అయినట్లు తెలిపారు. సాలూరు, పార్వతీపురం, పాలకొండ మున్సిపాలిటీలో కొత్తగా 634 ఇళ్లకు ఆమోదం లభించినట్టు తెలిపారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసింగ్ శాంక్షనింగ్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు గాని, కట్టిన ఇళ్లకి బిల్లులు ఇవ్వడం గాని కూటమి ప్రభుత్వంలో త్వరితగతిన చేయడం జరిగింది. మనకి కానీ ఒక 2 నెలల క్రితం ఎవరెవరైతే ఇల్లులు కట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా బీసీలు అయితే 50,000 ఎక్సెస్ ఇచ్చి, ఎస్టీ అయితే 75,000 ఎక్సెస్ ఇచ్చి, ఎస్సీలు అయితే కూడా 75,000 ఇచ్చి, పీవీటీజీలు అయితే ₹1,00,000 ఎక్స్ట్రా ఇచ్చి, కట్టుకోలేని వాళ్లకు కూడా డబ్బులు ఇచ్చి కట్టుకోవడానికి మన ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వడం నిజంగా మన అందరికీ కూడా చాలా సంతోషంగా అనిపించిన విషయం. అయితే ఇంకా చాలా మంది ఉన్నారు మేము ఇల్లులు కట్టుకోవాలని. 14, 19లో కూడా ఇల్లు కట్టిన వాళ్ళు ఇంకా బిల్లులు రాని వాళ్ళు ఉన్నారు. అలాగే 19, 24లో మా ప్రభుత్వంలో కడితే వీళ్ళు ఇవ్వలేదు అంటారని వాళ్ళు ముందవే మనం క్లియర్ చేశాం. ఎందుకనంటే మనకి ప్రతిపక్షం స్వపక్షం అని కాదు, ప్రజలందరినీ సమాన దృష్టితో చూడడానికి. ఈరోజు 164 సీట్లు మనం గెలిచాము అంటే ప్రజలందరూ కూడా మనల్ని అభిమానించి చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని సజావుగా పరిపాలిస్తారనే నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు. కాబట్టి అర్హులైన పేదవాళ్లందరికీ కూడా ఇల్లులు ఇస్తాం. ఈరోజు సాలూరు మున్సిపాలిటీలో 195 ఇల్లులు శాంక్షన్ అయ్యాయి. ఒక ఇంటికి మనం ఆల్రెడీ ఈ రోజు శంకుస్థాపన చేశాం. మిగిలిన 194 ఇళ్లు కూడా రేపు ఎల్లుండు దపదపాలుగా వాళ్ళంతా శంకుస్థాపన చేసుకుంటారు. ఆ ఇళ్లను కట్టడానికి కూడా మనం పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. అలాగే గత కాలంలో కట్టినటువంటి ఇళ్లు కూడా ఈ రోజు ఇప్పుడే మనం గృహప్రవేశం కూడా చేసి వచ్చాం. అలాగే అన్ని గృహప్రవేశాలు కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా గృహప్రవేశాలు శంకుస్థాపనలు జరుగుతున్నా ఇవి పెద్ద ఎత్తున ఒక పండగ కార్యక్రమం లాగా. నిన్న ఎలాగైతే మొత్తం పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి కల్పన నిన్న కార్యక్రమం చేసి రాష్ట్రం మొత్తం మీద 77 నియోజకవర్గాల్లో ఉపాధి కల్పించడానికి కోసం ఎంఎస్ఎంఈ పార్క్స్ ఎలాగైతే మనం ఏర్పాటు చేసుకున్నామో ఈ రోజు అందరికీ కూడా 175 నియోజకవర్గాల్లో అందరూ ఇళ్లు కట్టుకోవడానికి వాళ్ళకి అనువుగా ఉండే విధంగా పేదవాళ్లు ఎవరైతే ఉంటే వాళ్ళందరికీ ఇళ్లు శాంక్షన్ చేస్తున్నాం. ఎవరికైతే స్థలం లేదో వాళ్ళకి స్థలం ఇవ్వడానికి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా టౌన్ లో అయితే 2 సెంట్లు, విలేజ్ లో అయితే 3 సెంట్లు స్థలం ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రెడీగా ఉన్నారు. అది ప్రతిపాదనలు కూడా తీసుకుంటున్నాం. ఎవరికైనా స్థలం లేకుండా అద్దెలలో ఉండి స్థలం కూడా లేని వాళ్ళకి ఖచ్చితంగా స్థలం ఇచ్చి ఇంటికి శాంక్షన్ ఇస్తామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు 14, 15వ తేదీన మనకి వైజాగ్ లో సమ్మిట్ ఉంది. దానికి దేశ విదేశాల నుంచి అందరూ వస్తున్నారు. ఎందుకనంటే మీరు చాలా మంది అనుకోవచ్చు అది మనకి ఏంటి ఉపయోగం అని. అది 14, 15వ తేదీన కొన్ని కోట్ల పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ తరలి వస్తున్నాయి. గత 5 సంవత్సరాలుగా ఆ పెట్టుబడులన్నీ కూడా మాకు ఈ ఆంధ్రప్రదేశ్ వద్దు బాబోయ్ అని పారిపోయిన వాళ్ళంతా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము పెట్టుబడులు పెడతాం, మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో చాలా మందికి ఉపాధి కల్పిస్తాం, ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండగా మాకు భయం లేదు. ఎందుకంటే ఇంతకు పూర్వం లూలు కంపెనీ పారిపోవడం గాని, మన దగ్గర నుంచి అమర్ రాజా బ్యాటరీస్ పారిపోవడం గాని ఇవన్నీ మనకు తెలుసు. వాటిల్లో లక్షలాది మంది ఉద్యోగాలు చేసేవాళ్లు ఈ రోజు వాళ్ళందరూ కూడా హైదరాబాద్ అమర్ రాజా బ్యాటరీస్ వెళ్లిపోవటం ఎంత దారుణమైన విషయం అంటే హైదరాబాద్ లో రెడ్ కార్పెట్ వేసి ఆ సంస్థను పట్టుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు గౌరవ ఎంపీ గారు కూడా ఏమీ అనలేకుండా వెళ్ళిపోయిన పరిస్థితి.
కాబట్టి ఈ రోజు అలా కాకుండా ఇక్కడ అన్ని కంపెనీలు రావాలి, చదువుకున్న యువత అందరికీ ఉద్యోగాలు రావాలని ఒక మంచి సంకల్పంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయి. అందరి ఇళ్లలో కూడా సూపర్ 6 పథకాలు ఉన్నాయి. అలాగే అందరూ కూడా మంచి ఇల్లు కట్టుకోవాలని ఒక మంచి లక్ష్యంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ ఆశీర్వదించమని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.